వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని హీట్ చేసుకోవాలి. తర్వాత ఇలా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. సరిపడు తిరువాత గింజలు వేసుకోవాలి. కొద్దిగా తగినంత తెల్లవాయిలు వేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు కొన్ని వేసుకోవాలి. తర్వాత అలా కలిదిప్పాలి. కలిదిప్పిన తర్వాత ఆనియన్స్ వేసేసుకోవాలి. తర్వాత కరివేపాకు యాడ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే కొంచెం తొందరగా వేగుతాయి అన్నమాట. చూడండి వేగుతూ ఉన్నాయి. తర్వాత మనం కోసి పెట్టుకుని టమోటా యాడ్ చేసుకోవాలి. మంచిగా కలిదిప్పుకోవాలి. మంచిగా కలిదిప్పిన తర్వాత అలా మూత వేసుకొని పెట్టుకోవాలి. సిమ్లో పెట్టిన తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ ఇట్లా ఓపెన్ చేసుకొని వేగినాయా లేదా చూసుకోవాలి. తగినంత పసుపు యాడ్ చేసుకోవాలి. అలా కలిదిప్పుకోవాలి. తర్వాత వచ్చేసి కారం తగినంత వేసుకోవాలి. మాకైతే కొద్దిగా ఎక్కువ వేసుకుంటాను నేను కారము. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. అలా కలిదిప్పిన తర్వాత శనగిత్తనాల పొడి చేసుకొని పెట్టుకుంటాం కదా, అది దాని మీద వేయాలి. కొంచెం టేస్టీగా ఉంటుందని కాబట్టి కలిదిప్పుకోవాలి. మంచి టేస్ట్ వస్తుంది అది. తర్వాత కొన్ని నీళ్ళు యాడ్ చేసుకోవాలి. మనకు మంచిగా బాయిల్ అవ్వడానికి, కొంచెం గుజ్జుగా ఉండడానికి. తర్వాత మూత మూసేసి సిమ్లో పెట్టుకోవాలి ఒక 5 మినిట్స్ మంచిగా. తర్వాత ఇలా ఓపెన్ చేసి చూడండి ఎలా మంచిగా ఉడుకుతుందో. తర్వాత వచ్చేసి కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. అంతే, ఫైనల్గా రెడీ టమోటా గుజ్జు. బాయ్ బాయ్.